చైనా ఇప్పటికే ఈవెన్ వాళ్ళ టెక్నాలజీని వాళ్ళు ముఖ్యంగా యుద్ధ సన్నద్ధత విపరీతంగా చేస్తున్నారు. అండ్ విస్తారవాద ధోరణితోటి చైనా వెళుతుందన్నమాట వాస్తవము. అండ్ స్పేస్లో కూడా వాళ్ళు ఆధిపత్యం సాధించడం కోసమని పనిచేస్తున్నారని అమెరికాకు సంబంధించిన కొన్ని థింక్ ట్యాంక్స్ మాట్లాడినట్టు వాటి గురించి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ మీద మనం డిస్కస్ చేశాం గతంలో, నాకు గుర్తుంది. ఇప్పుడు రీసెంట్గా ఇంకొక వ్యక్తి చక్ డివోరే, చీఫ్ నేషనల్ ఇనిషియేటివ్స్ ఆఫీసర్ ఎట్ ద టెక్సస్ పబ్లిక్ పాలసీ ఫౌండేషన్ అని, అతను ఇంకా చెప్తున్నది ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్కి ముందు నాజీ జర్మనీ, హిట్లర్ ఆధ్వర్యంలోని నాజీ జర్మనీ ఏ విధంగా అయితే వాళ్ళు యుద్ధానికి సన్నద్ధమయ్యారో, ఎట్లాగైతే వాళ్ళు వాళ్ళ వెపనరీని పెంచుకుంటూ పోయారో, ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ పోయారో, అలాగే ఇప్పుడు చైనా వ్యవహరిస్తోంది. ఇంకా ఇప్పుడు వీళ్ళు నావల్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, నావీకి సంబంధించి కానివ్వండి, వాళ్ళు విపరీతంగా వాళ్ళు సమృద్ధి చేసుకుంటూ ఉన్నారు అనేది ఆయన ఇచ్చిన ఒక రిపోర్ట్ సారాంశం. సో యాక్చువల్లీ చైనాకు సంబంధించి ఈవెన్ ట్రంప్ లాంటి వాడు కానీ, లేకపోతే అమెరికాకు సంబంధించి చాలా థింక్ ట్యాంక్స్ ఇవే మాటలు చెప్తూ ఉన్నాయి. బట్ కొంత జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చాలా తక్కువగా చైనాని పెద్దగా పట్టించుకోలేదు, రష్యానే వాళ్ళ రైవల్ అన్నట్టుగా చూస్తూ వచ్చారు. బట్ ఈ రిపోర్ట్ని మీరు ఎట్లా చూస్తారు? ఈయన మాటల్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే మీరు ఏం చెప్తారు? అమెరికా ఏం చేస్తుందంటే ఇటువంటి థింక్ ట్యాంక్స్ కానీ, లేదా ప్రభుత్వం నియమించినటువంటి కొన్ని బాడీస్ కానీ, వీళ్ళందరూ కూడాను రెగ్యులర్గా ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి థ్రెట్స్ ని వాళ్ళు స్టడీ చేస్తారు. ఒక పెద్ద సైంటిఫిక్ స్టడీ ఉంటుంది దానికి ఒక విధమైనటువంటి వార్ గేమింగ్స్ లాంటివి చేస్తారు. వాళ్ళు వార్ గేమింగ్స్ లాంటివి చేయడమే కాదు, డేటా కలెక్షన్, డేటా తోటి వాళ్ళు చాలా అనలైజ్ చేస్తారు. అంటే ఈ రోజు చైనాలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఏ దేశంలో అయినా కానీ కూడా ఎటువంటి రా మెటీరియల్స్ ఉన్నాయి, ఎటువంటి ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది వీళ్లకు, ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు వీళ్ళు, ఎటువంటి అస్త్రాలు తీసుకొస్తున్నారు, వీళ్ళ దగ్గర డిఫెన్స్ కి సంబంధించినటువంటి ఎటువంటి శక్తి ఉంది, ఎక్కడ వీక్నెస్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు కాన్స్టెంట్ గా స్టడీ చేస్తుంటారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఈరోజు చాలా అమెరికాను ఒక విధమైనటువంటి వేకప్ కాల్ లాగా మనం భావించవచ్చు. ఏం తెలుస్తుందంటే 280% అమెరికన్ డిఫెన్స్ మిలిటరీ ప్రొడక్షన్ కంటే కూడా ఎక్కువ కెపాసిటీ చైనాలో ఉంది అని తెలిసింది. అంటే ఇప్పుడు క్వాలిటీ వైజ్ చైనా యొక్క నంబర్స్ అమెరికాతో పోలిస్తే కన్నా తక్కువ ఉండొచ్చు కాక, కానీ ఒక దశకం, ఒక 10-15 సంవత్సరాల్లో అమెరికాని మించిపోయి వాళ్ళ కెపాసిటీ పెట్టుకునేటువంటి ఈరోజు శక్తి ఈరోజు చైనాలో ఉంది అని ఈ రిపోర్ట్ చెప్తోంది. అన్ని రంగాల్లో కూడా, ఫర్ ఇన్స్టెన్స్ మనం చూస్తే కనుక మిసైల్స్ రంగంలో అమెరికాకు ఉన్న మిసైల్స్ కంటే వీళ్ళ దగ్గర చాలా ఎక్కువ మిసైల్స్ ఉన్నాయి. అలాగే మనం చూస్తే కనుక న్యూక్లియర్ వార్ హెడ్స్ కూడా, సరే అమెరికా దగ్గర ఆల్మోస్ట్ 15,000 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. చైనాలో ఇప్పుడు ఒక 500-600 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. బహుశా ఇది 2030 వచ్చేసరికి 1000 పైబడి ఉంటాయని చెప్తున్నారు. సో కాబట్టి ఇది చాలా అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డిఫెన్స్ స్ట్రక్చర్ అని తెలుస్తుంది. అలాగే టెక్నికల్ గా నంబర్ గేమ్ దృష్ట్యా చూస్తే కనుక ఈరోజు అమెరికా కంటే ఎక్కువ నేవీ ఫ్లీట్ చైనా దగ్గర నంబర్ వైజ్. క్వాలిటీ ఆఫ్ కోర్స్ యుఎస్ఏ చాలా పెద్ద క్వాలిటీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ మనకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఏవైతే ఉంటాయో దాని కెపాసిటీని నిజంగా ఈరోజు చైనా మ్యాచ్ కూడా చేయలేదు. కాకపోతే నంబర్ గేమ్ లో ఆల్రెడీ వీళ్ళు చైనా అమెరికాని దాటిపోయింది. రేపటి రోజుకి ఈ నంబర్ కనుక ఇంకా ఎక్కువ పెంచుకుంటూ వెళ్తే కనుక మీ దగ్గర టెక్నాలజీ ఉండొచ్చు కాక, మీరు 1 అమెరికన్ షిప్ ఈజ్ ఈక్వల్ టు 10 చైనీస్ షిప్ అయితే కానీ మీరు ఎలా ఫేస్ చేయగలరు? అప్పుడు వాళ్ళ క్వాలిటీ తక్కువ ఉన్నా కానీ కూడా వాళ్ళు మిమ్మల్ని ఈజీగా న్యూట్రలైజ్ చేయగలరు. కాబట్టి ఇటువంటి కెపాసిటీ వాళ్ళు పెంచుకుంటారు. అంటే వచ్చే దశకం ఒక 10-15 సంవత్సరాలలో ఇంకా అసలు చైనాని ఫేస్ చేయాలంటే కనుక అమెరికా స్వతహాగా వాడు ఒక్కరే ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. కూటమితోటి 5-6 దేశాలు కలిస్తే కానీ చైనాని ఎదుర్కోలేనటువంటి పరిస్థితి ఈరోజు రాబోతోంది. కాబట్టి ఆ దృష్ట్యా ఈ రిపోర్ట్ చాలా చాలా అలార్మింగ్ ఇన్ఫర్మేషన్స్ అన్ని ఇచ్చింది. అది అడాల్ఫ్ హిట్లర్ తర్వాత ఇంత పెద్ద సైన్యాన్ని మోహరించడం, వాళ్ళ మొత్తం సిస్టాన్ని తీసుకురావడం అన్నది చాలా పెద్ద విషయం అని చెప్తున్నారు. లేటెస్ట్ గా మనం చూసాం, వాళ్ళు అంటే మన 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అని వాళ్ళు చెప్తున్నారు. జనరేషన్ అన్నది ఎవరు డిఫైన్ చేస్తారు? 4th జనరేషన్, 4.5, 5th, 5.5, 6th జనరేషన్, ఇవన్నీ ఏంటంటే చైనా వాళ్ళ ఓన్ స్టాండర్డ్స్ ఉంటాయి. వెస్ట్ చెప్పే స్టాండర్డ్స్ వాళ్ళు ఫాలో అవ్వరు. సో వాళ్ళు దాన్ని 6th జనరేషన్ నిర్ణయించుకున్నారు వాళ్ళు. సరే, దాన్ని కొంతమంది తప్పుపడ్డారు. జాపనీస్ ఇంటెలెక్చువల్స్ కావచ్చు, మన దేశంలో కూడా కావచ్చు, చాలా మంది దాని యొక్క డిజైన్ అది చూసి దీనికి శక్తి లేదు అని చెప్పారు. ఎందుకంటే దాంట్లో 3 ఇంజన్స్ ఉన్నాయి, 3 ఇంజన్స్ ఉన్నాయి. 3 ఇంజన్స్ ఒక స్టెల్త్ గా పెట్టేటువంటి అవకాశం లేదు, అవసరం లేదు. ఎందుకంటే మనకు హీట్ సెన్సర్, నీకు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఇన్ఫ్రారెడ్ పెడితే కానీ మీకు హీట్ తెలిసిపోతుంది, ఇక్కడ ఏముందని తెలిసిపోతుంది.
3 ఇంజిన్స్ పెడితే కానీ హీట్ ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, దాన్ని వాళ్ళు తప్పించుకోగలరు? అంటే వాళ్ళకి ఇంజిన్ కెపాసిటీ తక్కువ ఉంటే ఇంజిన్ కెపాసిటీ పెంచడానికి 3వ పెట్టుండొచ్చు. సో ఏ యాంగిల్ లో చూసినా కానీ ఇది పెద్ద నాసిరకం అని చెప్తున్నారు. ఈరోజు నాసిరకం అయి ఉండొచ్చు, దాని మీద వాళ్ళు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుని ఒక 5-6 ఏళ్లలో వాళ్ళు కనుక దాన్ని పర్ఫెక్ట్ చేసుకున్నారంటే నిజంగా ఇది మేజర్ థ్రెట్. అమెరికా దగ్గర 6th జనరేషన్ లేదు ఈరోజు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇంకా 4.5 లోనే ఉన్నాం. ఏది మన రఫైల్స్ 5th జనరేషన్ ఇంకా మనం డిజైనింగ్ స్టేజ్ లో ఉన్నాం. మనం AMCA ఇవన్నీ కూడా వాళ్ళు 6th జనరేషన్ గురించి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మనం తయారు చేయబోయేటువంటి ఆమ్కా తర్వాత ఇతరత ఇవన్నీ కూడా ఆల్రెడీ అవుట్డేటెడ్ అయిపోయి ఉన్నాయి. సో మనం నిజంగా చైనాతో క్యాచప్ చేయాలంటే కానీ కనీసం అంటే ఒక 10-15 సంవత్సరాలు వెనకబడున్నాం. ఇది అమెరికాకి ఎంత వేకప్ కావాలో మనకు కూడా అంతే వేకప్ కావాలి. టెక్నాలజీ పరంగా వాళ్ళ దగ్గర చాలా ముందరకు వెళ్ళారు. వాళ్ళకు ఉన్నటువంటి వీక్నెసెస్, వాళ్ళ ఇంజిన్ లేకపోవడం కావచ్చు, నావిగేషన్ రిలేటెడ్ కావచ్చు, కొన్ని ఏవైతే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను అధిగమించడానికి నంబర్ గేమ్ ఆడుతున్నారు. 62లో కూడా ఇదే జరిగింది. మనం వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు మన దగ్గర 10 మంది సైనికులు ఉంటే వాళ్ళు 1000 మంది వచ్చారు. సో వీరోచితంగా పోరాడినా కానీ 1000 మందిని ఎలా తట్టుకోగలరు మీరు? ఎప్పుడో ఒకప్పుడు ఓడిపోక తప్పదు కదా. నంబర్ గేమ్ ఆడారు. వాళ్ళు 100 మంది ఉండి మనం 100 మంది ఉంటే కనుక వాళ్ళని సునాయాసంగా ఓడించవచ్చు. నంబర్ అన్ని లక్షల మంది వాళ్ళు పంపించారంటే, ఎందుకంటే వాడికి 1 కోటి మంది చనిపోతే పెద్ద తేడా ఉండదు. వాడికి 140 కోట్ల జనాభాలో 1 కోటి మంది చనిపోతే పెద్దగా దే డోంట్ కేర్. కాబట్టి అటువంటి నంబర్ గేమ్ ఆడుతున్నారు. సేమ్ నంబర్ గేమ్ వాళ్ళు నేవీలో కూడా వాడుతున్నారు, అలాగే మిసైల్స్ లో వాడుతున్నారు, న్యూక్లియర్ దాంట్లో వాడుతున్నారు. ఇప్పుడు ఆ ట్రెజెక్టరీ వాళ్ళు పెరుగుతున్న ట్రెజెక్టరీ 2030 to 2040 మధ్యలో అమెరికాని ఈజీగా ఓవర్టేక్ చేయగలరు అని చెప్పి చాలా అలార్మింగ్ సిచ్యుయేషన్ ఇది ఉంది అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తోంది. ఇది మనకు కూడా వేకప్ కాల్. అమెరికానే ఈరోజు చైనాకు తట్టుకోలేని పరిస్థితి ఉంటే మన పరిస్థితి ఏంటి? డిఫెన్స్ రౌండ్ అప్ లో నేను చర్చిస్తూనే ఉన్నాను. మనకు ఎయిర్ క్రాఫ్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి, నేవల్ షిప్స్ మనకు చాలా తక్కువ ఉన్నాయి. గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు అన్ని కొనుగోలు చేశారు కాబట్టి ఇక్కడ ఎకో సిస్టమ్ తయారు చేయలేదు. మోదీ గారు 10 ఏళ్లలో ఎకో సిస్టమ్ తయారు చేశారు. ఈ ఎకో సిస్టమ్ దానికి రిజల్ట్స్ ఇచ్చి రీసెర్చ్ చేసి ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ అయ్యి మనకు వచ్చేసరికి 2035-40 అవుతుంది. సో ఈ రోజు అమెరికాలో కూడా అదే పరిస్థితి. వాళ్ళు మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ అంతా కూడా ఎక్కడ షిఫ్ట్ చేశారు. అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ తగ్గిపోయింది. ఈ రోజు వాడికి ఒక కొత్త ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తయారు చేయాలంటే 40 ఏళ్ళు పడుతుంది అమెరికాకి. సో ఈ వీక్నెస్ అన్ని మనం చూస్తే కనుక చైనా వాళ్ళ ఫోకస్ అంతా కూడా వాళ్ళ శక్తిని బిల్డప్ చేసుకునే దిశగా వెళ్తున్నారు. అందుకే ఈ రిపోర్ట్ అమెరికాకే కాదు మనకు కూడా పెద్ద వేకప్ కాల్ కింద మనం భావించాలి. తొందరగా భారత ప్రభుత్వము, ఆపోజిషన్ వీళ్ళందరూ కలిసి ఒక యుద్ధ ప్రాతిపదికన మన దేశాన్ని మళ్ళీ ఎక్కువ బడ్జెట్ డిఫెన్స్ కి అలొకేట్ చేసి పటిష్టం చేయకపోతే కనుక రాబోయే 10-15 ఇయర్స్ తర్వాత మనకు చాలా ఇబ్బందులు చైనాతో ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే బడ్జెట్ డిస్కషన్ లో కూడా నీకు గుర్తుంటుంది, ప్రతి బడ్జెట్ లో కూడా నేను చెప్తున్నాను డిఫెన్స్ అలొకేషన్ తక్కువ ఉంది అని చెప్తుంటాను నేను. సో మనకు అవన్నీ కూడా more than 60% మనకు పెన్షన్లకు వాళ్ళ శాలరీస్ కి పోతుంది. ఎక్కడ ఇన్వెస్ట్ చేయగలుగుతున్నాం మనం? సో మనం ఇన్వెస్ట్ చేసేది చాలా తక్కువ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలకు పోల్చుకుంటే కానీ అఫ్ కోర్స్ తప్పకుండా మోదీ ప్రభుత్వం 10 ఏళ్లలో అద్భుతాలు సాధించింది. కానీ రేస్లో ఇంకా చాలా వెనకబడి ఉన్నాము. కనీసం అంటే ఒక 2 దశకాలు చైనా కంటే వెనకబడున్నాం. సో మీరు ఇది చెప్పినప్పుడే అసలు యాక్చువల్లీ అమెరికా వీక్ పాయింట్స్ గురించి మీరు ఇందాక రేస్ చేశారు కాబట్టి నేను ఈ వారంలోనే ఇంకొక అంశం గురించి మనం మాట్లాడదాం. బోయింగ్ గురించి మనం మాట్లాడాలి సార్ ఇమీడియట్లీ. నాకు అనిపిస్తోంది మువాన్ ఎయిర్పోర్ట్ లో బోయింగ్ ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత ఇప్పుడు అందరికీ కూడా బోయింగ్ కి పట్ల అనుమానాస్పద చూపులే కనబడుతున్నాయి అందరికీ కూడా. అండ్ ఇప్పుడు రీసెంట్ గా జేజు ఎయిర్ ఫ్లైట్ ఒకటి సౌత్ కొరియాలో టేక్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ ల్యాండ్ చేసిన పరిస్థితి. సో అందులో ఏదో టెక్నికల్ ఫాల్ట్ వచ్చిందని. బోయింగ్ అనగానే నిజానికి ఒక బ్రాండ్ గా చెప్తూ ఉంటారు. ఈవెన్ బోయింగ్ వాళ్ళ అమెరికాకు సంబంధించి డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ కి కూడా వాళ్ళకు ఎయిర్ క్రాఫ్ట్స్, వాటికి ఫైటర్ జెట్స్ కి కూడా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. బట్ బోయింగ్ ఈ రోజు ఈ పరిస్థితికి రావడానికి కారణాలు ఏంటి? దాని గురించి కూడా ఒకసారి ఇమీడియట్ గా మనం డిస్కస్ చేస్తే బాగుంటుంది అనిపించింది. బోయింగ్ లో ఇబ్బందులు ఎక్కడ వచ్చినాయంటే వాళ్ళు క్వాలిటీని పక్కన పెట్టి ఈ DEI లాంటి చెత్తకి వాళ్ళు వెళ్ళారు. ఫస్ట్ వాళ్ళు క్వాలిటీని పక్కన పెట్టేసి వాళ్ళు ముందర ఈ ఇంక్లూజివ్నెస్, వాళ్ళని కలపాలి, వీళ్ళని కలిపి రిజర్వేషన్లు ఇవన్నీ పెట్టారు. కరెక్ట్. సో ఇటువంటి అంశంలో ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ కూడా చాలా ఎక్కువ, 0 మనకు క్రాష్ రికార్డ్ ఉండాలి దేనికైనా. అటువంటిది వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేసరికి దాంట్లో ఎస్పెషల్లీ డ్రీమ్ లైనర్ 787 వాటిల్లో చాలా కాంప్రమైజ్ అయిపోయి ఉన్నాయి. ఆ పార్ట్స్ అన్ని కూడా మనకు ఒక క్రైసిస్ సిచ్యుయేషన్ లో ఆ బ్యాటరీస్ ఫెయిల్ అయితే కనుక లోపల ఉన్నటువంటి ప్యాసింజర్కి ఆక్సిజన్ రాదు, ఆ పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఒక విజిల్ బ్లోవర్ చెప్పాడు. ఆ విజిల్ బ్లోవర్ ని చాలా అని చంపారో ఏమో తెలియదు, చాలా పెక్యులర్ సర్కమ్స్టాన్సెస్ లో చనిపోయాడు. సో కాబట్టి దాన్ని ఏదో కవరప్ చేసే దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే బోయింగ్ ఇతరత్ర అంశాలు కూడా వీళ్ళ క్వాలిటీ చెక్ యొక్క విషయాల్లో కూడా చాలా ఆడిట్స్ చేసినప్పుడు బయటపడ్డాయి. చాలా అంశాల్లో వీళ్ళు
చాలా స్లాక్ గా ఉన్నారు తెలుస్తుంది. ఒక ఎయిర్ క్రాఫ్ట్ అయితే గత కొన్ని నెలల క్రితం ఆకాశంలో వెళ్తుండగా దాని ఎమర్జెన్సీ డోర్ ఎగిరిపోయింది, ఆకాశంలో గాల్లోకి ఎగిరిపోయింది. అది ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది, దానికి ఆక్సిజన్ మాస్క్స్ అన్ని పడి అని చాలా పెద్ద గొడవ అయింది. సో ఇటువంటివి చాలా అంశాలలో బోయింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ గతి లేని పరిస్థితి ఈరోజు. బోయింగ్ తర్వాత ఒక ఆల్టర్నేటివ్ ఉంది, మనకున్నది ఎయిర్ బస్ బోయింగ్, ఈ రెండే ఉన్నాయి. మిగతా చిన్న చిన్న కంపెనీలు ఎంబ్రార్ కానీ ఇటువంటివి చాలా చిన్న చిన్న కంపెనీలు. మొత్తం ప్రపంచం సివిల్ ఏవియేషన్ కి వాళ్ళు ఇవ్వగలిగిన స్తోమత వాళ్ళకి లేదు. ఈ రోజు మీరు ఒకవేళ బోయింగ్ దగ్గర క్యాన్సిల్ చేసి మొత్తం మీరు దీనికి షిఫ్ట్ అయినా కానీ కూడా మీకు వచ్చేది వీళ్ళు ఆల్రెడీ కనీసం అంటే ఒక 8,000 ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్డర్ బుక్ ఉంది వాళ్ళ దగ్గర ఆల్రెడీ. ప్లస్ బోయింగ్ అన్నది అమెరికన్ కంపెనీ. అమెరికన్ కంపెనీ కాకుండా బయటకు వెళ్తే కనుక యూరోపియన్ కంపెనీకి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది. కాబట్టి వాళ్ళ ఆధిపత్యం అంతా కూడా ఏవియేషన్ లో ఉంది కాబట్టి అమెరికాది. వాళ్ళు బోయింగ్ ని అంత తొందరగా వాళ్ళు వదులుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ రెండు కంపెనీలు పనిచేస్తే కానీ ప్రపంచానికి నిజంగా అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. బోయింగ్ యొక్క ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల ప్రపంచం అంతా కూడా ఇప్పుడు సెక్యూరిటీ ఇష్యూస్ కావచ్చు, సేఫ్టీ ఇష్యూస్ కావచ్చు, చాలా సీరియస్ గా ఎక్స్పోజ్ అయి ఉంది. ఇమ్మీడియట్ గా దానికి వీళ్ళు రెక్టిఫై చేయకపోతే మాత్రం ఆల్రెడీ వాళ్ళ షేర్ ప్రైసెస్ అన్ని పడిపోయినాయి. ప్రజలు నిజంగా ఇప్పుడు ఎయిర్లైన్ ని అడగడం మొదలు పెడతారు. టికెట్ బుక్ చేసుకునేటప్పుడే మీ ఎయిర్ క్రాఫ్ట్ ఏంటి, మీది బోయింగ్ అయితే మేము రాము అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి పరిస్థితులు వస్తున్నాయి ఈ రోజు నిజంగా. మనకు మీరు ఇందాక అన్నారు ఎయిర్ బస్ కానివ్వండి, బోయింగ్ కానివ్వండి, ఇవన్నీ సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి సంబంధించి ఇవి రెండు చాలా పెద్ద కంపెనీస్. సివిలియన్ మాత్రమే కాదు, ఈవెన్ వాళ్ళు ఇప్పుడు మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా తయారు చేస్తారు. FA-18 మొన్న మధ్యనే క్రాష్ అయిన పరిస్థితులు కనబడ్డాయి. అండ్ ఇంకోవైపు చినూక్ హెలికాప్టర్స్, ఈవెన్ అపాచే అటాక్ హెలికాప్టర్స్ మనం కూడా యూజ్ చేస్తున్నాం. అపాచే నిజంగా మనం ఇప్పుడు సరే సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ వాటిల్లో ఉండే ప్రోటోకాల్స్ ఒకవైపు, అది ఒకవైపు అయితే ఇప్పుడు మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ విషయంలో కూడా మనం ఆలోచించాలి కదా. ఇప్పుడు బోయింగ్ ఈరోజు ఎదుర్కొంటున్న విమర్శలు, ఆ ప్రభావము ఈవెన్ మన మిలిటరీ ఇండస్ట్రీ పైన కూడా ఎలా ఉంటుంది, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్తారు? అందుకనే మనం FA-18 ఎయిర్ క్రాఫ్ట్ తీసుకోలేదు. FA-18 తీసుకున్నా మనము రఫాయల్ మెరైన్ తీసుకున్నాం, FA-18 పక్కన పెట్టేసాం మనం. ఒకటి. రెండు, చినాక్ అపాచే హెలికాప్టర్ మనం కొన్నాం అమెరికా నుంచి. కానీ అంత క్రూషియల్ కాదు, దానికి ప్రత్యామ్నాయాలు మన దగ్గర ఉన్నాయి. ప్రచండ, చేతక్ ఇలాంటివి చాలా ఉన్నాయి మన దగ్గర. అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్లు వీటిని అంత నిజంగా క్రెడిబుల్ గా తీసుకోవచ్చు అంటారు ఇవి మిగతా మన దగ్గర ఉన్నవి? అంటే మన దగ్గర ఉన్నటువంటి అపాచే కావచ్చు, చినాక్ కావచ్చు, రెండు కూడా ఇంతవరకు ఏం యాక్సిడెంట్స్ కాలేదు. ఎందుకంటే దాని మెయింటెనెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. దాని యొక్క స్పేర్ పార్ట్స్ ని బిగ్గులే చాలా సంవత్సరాలు వాడారు. అది వేరే. మిగ్గులోని ఎయిర్ క్రాఫ్ట్, ఇవి హెలికాప్టర్స్. అపాచేను తర్వాత మనకు చినాక్ హెలికాప్టర్స్, హెవీ లిఫ్ట్ హెలికాప్టర్స్. అవి మన ట్యాంకులని వాటిని ఎత్తి తీసుకువెళ్ళొచ్చు. ఇటువంటి చాలా పెద్ద పెద్ద హెవీ ఎక్విప్మెంట్ షిఫ్ట్ చేయాలి అంటే కనుక వాటికి వాడతాం మనం ఇవి అపాచేను, చినాక్ అపాచే కూడా మనం ప్రత్యామ్నాయాలు ఆల్రెడీ మనం ఇండియన్ భారతీయ ఆల్టర్నేటివ్స్ తీసుకొచ్చేసాం మనం ఆల్రెడీ. కాబట్టి మన దానివల్ల పెద్ద భయం లేదు మనకు. ప్లస్ పైపెచ్చు మన సర్వీసింగ్ ప్రోటోకాల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి హెలికాప్టర్స్ వాళ్ళవే అయినా కానీ కూడా వాటిని మనం ఏమంటారంటే దాని మెయింటెనెన్స్, దాని యొక్క రిపేర్ టెక్నాలజీని బాగా తెలుసుకున్నాం. కాబట్టి ఈ రోజు మనకు ఎటువంటి యాక్సిడెంట్ లేకుండా యాక్సిడెంట్ ఫ్రీ సర్వీస్ మనం చేసుకోగలుగుతున్నాం వీటిని. అదే అమెరికాలో వీటిని గ్రౌండ్ చేసేసారు, చినాక్స్ ని వీటిని గ్రౌండ్ చేసేసారు. సో అందుకని అంటే మన కెపాసిటీ అటువంటిది. మీకు 21 తోటి F-16 కొట్టగలిగినటువంటి కెపాసిటీ మన దగ్గర ఉంది కాబట్టి మనం బాగానే ఉన్నాం. కానీ అమెరికా అటువంటి పరిస్థితి లేదు. అంటే బోయింగ్ లో ఉన్నటువంటి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అన్నవి వాళ్ళు చాలా అర్జెంట్ గా దాన్ని రెక్టిఫై చేయకపోతే మాత్రం ప్రపంచానికి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఈ రోజు బోయింగ్ లాంటి సంస్థని ఇంకోటి ఓవర్ నైట్ అయితే మనం నిలబెట్టలేం కదా. ప్లస్ ఈ వీళ్ళ డిమాండ్ అంతా కూడా ఎయిర్ బస్ అబ్జార్బ్ చేయలేదు. ఆ స్కేల్ కి పెరగాలంటే కనుక కనీసం అంటే ఒక 30-40 సంవత్సరాలు పడుతుంది ఏదైనా కంపెనీకి రావాలంటే. కాబట్టి బోయింగ్ అన్నది అన్అవాయిడబుల్. కానీ అన్ఫార్చునేట్, చూద్దాం మరి దాన్ని వాళ్ళు నిజంగా రెక్టిఫై చేసే ప్రయత్నాలు చేస్తారా, అమెరికన్ ప్రభుత్వం దీంట్లో ఎంత జోక్యం చేసుకుంటుంది, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం గమనించాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం బోయింగ్ అన్నది ఒక విధమైనటువంటి భయం అన్నది ప్రజల్లో ఉన్నది. దానికి కారణం వాళ్ళు చేసుకున్నటువంటి ఈ DEI, తర్వాత ఈ క్వాలిటీని తప్పించి వాళ్ళు ఏదో ప్రాఫిట్స్ కోసం వెళ్ళినటువంటి ఈ పనికిమాలిన నిర్ణయాల వల్ల ఈ రోజు బోయింగ్ ఈ పరిస్థితిలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.